హాయ్ హలో వెల్కమ్ టు ఎన్ఎన్ మీడియా. నేను రాకేష్. మనం వార్తలోకి వెళ్ళే ముందు ఒకసారి అసలు ఏం జరిగిందో చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈరోజు కల్వకుర్తి జిల్లా కల్వకుర్తిలో ఒక ఎస్ఐ బాధితులు రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేస్తూ ఉంటే ఆ బాధితుల్ని ఏ విధంగా లాఠీచార్జ్ చేసి కొడుతున్నాడో మీరు ఒకసారి చూడండి. చూడండి, ఎస్ఐ అంటే బలిసినోళ్ళది అయితే పార్థివ దేహం, పేదోళ్ళు కాబట్టి అది శవము. కనీసం దానికి విలువ ఇవ్వకుండా, గౌరవం లేకుండా దాన్ని తీసుకుపోయి ఆ పక్కన పడేసిండు. ఆ లారీ వెనకాల పడేసి కానిస్టేబుల్ ఎస్ఐతో సహా వచ్చి లాఠీ చార్జ్ చేస్తున్నాడు. ఆడోళ్ళు మగోళ్ళు అని తేడా లేకుండా, చిన్న పెద్ద అని తేడా లేకుండా ఇష్టం ఉన్నట్టు ఒక్కొక్క మనిషిని కాళ్ళు అని లేకుండా, చేతులు అని లేకుండా ఆ కొట్టుడు ఏంది? ఆ మనిషేనా అసలు? నేనే ఆ శవానికి సంబంధించిన విషయం పట్టించుకుంటూ లేడిగా. లారీ పోయింది, ఆ శవం రోడ్డు మీదే ఉన్నది. ఇప్పుడు ఈయన వస్తున్నాడు. ఆ మనిషి ఫోన్ కింద పడ్డది. ఫోన్ తీసుకుంటా అంటే కూడా ఆయనను కొడుతూ ఉన్నాడు. సైడ్కి పోయింది, అయిపోయింది కదా, నా ఫోన్ ఇవ్వండి అని చెప్పేసి అడిగితే ఆల్రెడీ వాళ్ళ కానిస్టేబుల్ తీసిండు. ఫోన్ ఇవ్వమని అడిగితే ఫోన్ ఇవ్వనందుకు మళ్ళీ కొడుతున్నాడు. ఇక ఈ పెద్ద మనిషి కానిస్టేబుల్ వచ్చి మీరు ఎవరు వీడియో తీస్తున్నాడు ఏందని చెప్పేసి అడుగుడు. అంటే ఈ యొక్క రెడ్డి ఎస్ఐకి ఎవరిచ్చిర్రు అంటే రేవంత్ రెడ్డి బలం చూసుకున్నా, లేదంటే ఈరోజు కసిరెడ్డి బలం చూసుకున్నా, నాగర్ కర్నూలు జిల్లాలో కల్వకుర్తిలో ఈరోజు ఈ రెచ్చిపోతున్నటువంటి ఈ ఎస్ఐకి సంబంధించిన విషయం మనం చాలా మాట్లాడుకునేది ఉన్నది. అయితే ఏం జరిగింది అంటే నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ మండలం సల్లపల్లి గ్రామానికి చెందినటువంటి కొమ్ము అశోక్ అంటే ఆయన వయసు 34, రంగారెడ్డి జిల్లా మాల్గూడ మండలం ఇర్వేన్ గ్రామంలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం అనుమానాస్పదంగా ఉందని గుర్తుపెట్టుకోండి. రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం అనేది అనుమానాస్పదంగా ఉందని కల్వకుర్తి పట్టణంలో మృతదేహంతో కుటుంబ సభ్యులు రాస్తారోకో చేస్తూ ఉంటే ఆ పోలీసులు రాస్తారోకో విరమించాలని చెప్పడంతో తిరగబడ్డటువంటి మృతుని కుటుంబ సభ్యులు వాళ్ళ మీద లాఠీచార్జ్ చేయడం జరిగింది. తిరగబడడం అంటే వాళ్ళు ఏం తీసుకొని లాఠీలతోనో లేదంటే ఇటుకపిట్టలతోనో కొట్టింది ఏం లేదు. మాకు అనుమానం ఉంది, మీరు చెట్టు గుద్దుకొని చచ్చిండు అని చెప్పేసి మీరు చెప్తున్నారు, మాకు దాంట్లో అనుమానం ఉంది, ఇది పక్కా హత్యనా లేదంటే నిజంగానే యాక్సిడెంట్ అనేది మాకు అనుమానంగా ఉంది, దీని మీద విచారణ కావాలి, దీని మీద ఎఫ్ఐఆర్ వేసి తప్పకుండా ఎవరైతే మాకు అనుమానాలు లేవో వాళ్ళని విచారణ చేయాలని చెప్పేసి వాళ్ళు కొన్ని మాటలు చెప్తా ఉంటే ఆ మాటలు వినే ప్రసక్తి కూడా లేకుండా ఈరోజు మాధవరెడ్డి అనే ఎస్ఐ కనీసం వాళ్ళు బాధితులకు సంబంధించిన విషయంలో బాధితులు ఏం చెప్తున్నారు అనే విషయం కూడా వినకుండా ఈరోజు ఇదే మాధవరెడ్డి అనే ఎస్ఐ ఇంతకుముందు ఇలాగే దురుసుగా ప్రవర్తించేది. అయితే ఇంతకుముందు ఈయన తెలకపల్లి ఎస్ఐగా పనిచేస్తున్నప్పుడు ఒక భూ వివాదాలకు సంబంధించిన విషయాల్లో పోలీసులు ఇన్వాల్వ్ కాదని చెప్పేసి కోర్టులు ఎన్నిసార్లు చెప్పినా ఈయన మరి రెడ్డి కదా, రెడ్డిని అన్నేబడే మిక్తలే అనుకుని అన్నటువంటి ఎస్ఐ ఈ భూ వివాదంలో ఇన్వాల్వ్ అయిపోయి వాళ్ళని బెదిరించడానికి ప్రయత్నం చేసి వాళ్ళని పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి 4-5 సార్లు బెదిరించేది ఉంటే అప్పుడు ఏంటిది బీసీ కమిషన్ మెంబర్గా ఉన్నటువంటి ఆచార్యన్న ఢిల్లీకి పిలిపించుకొని బీసీ కమిషన్ ముందు నిలబెట్టి ఢిల్లీకి పిలిపించుకొని నన్ను సస్పెండ్ చేయని అని చెప్పేది అంటే ఆ బీసీ కమిషన్ వాళ్ళు ఆర్డర్స్ జారీ చేసేది అంటే ఆ ఎస్పీ ఆఫీస్కి అటాచ్ చేశారు. ఆనాడే ఉద్యోగం పోవాల్సింది, ఎలా పడితే అలా ఏలు పెట్టుకుంటా ఎందులో పడితే అందులో నన్ను రెడ్డి కదా అని చెప్పేసి ఇంతకుముందు జైపాల్ యాదవ్ కల్వకుర్తి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఓ యాదవ్ని తీసుకొచ్చుకొని వాళ్ళ కులానికి సంబంధించిన ఎస్ఐని తీసుకొచ్చుకొని ఆడ రాజకీయం నడిపించిండు, ఆయన దందా నడిపించిండు. ఇప్పుడు జైపాల్ యాదవ్ అయిన తర్వాత ఇప్పుడు కసిరెడ్డి వచ్చి ఆ కసిరెడ్డి మళ్ళీ రెడ్డి ఎస్ఐని ఆల్రెడీ సస్పెండ్ కావాల్సినటువంటి వ్యక్తి, అంతేకాకుండా అత్యంత దురుసుగా ప్రవర్తించు ఆడ మీడియా ఉందనా ఎవరు ఉందన్నా అసలు ఎవరు ఏంది అని చూడకుండా కనీసం కామన్ సెన్స్ లేకుండా ఇప్పుడు ఎవరు మాట్లాడలేకపోతున్నారు. కానీ ఆ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్నటువంటి కానిస్టేబుల్ కూడా చాలామంది చెప్పారు ఏదో పెద్ద తురుంఖాన్ అనుకొని గబ్బర్ సింగ్ అనుకొని బిహేవ్ చేస్తూ ఉంటాడు, కనీసం కింది స్థాయి అధికారులకు కింది స్థాయి కానిస్టేబుల్ కూడా విలువ ఇయ్యనటువంటి చెండాలుడు అని చెప్పేసి ఆ పోలీస్ స్టేషన్లో ఉన్న కానిస్టేబుల్ కూడా చెప్తా ఉన్నారు. మరి కనీసం నువ్వు ఒక న్యాయం కోసం రోడ్డు ఎక్కినటువంటి వాళ్ళకి కూర్చోబెట్టి నువ్వు వాళ్ళకి న్యాయం చేయాల్సింది పోయి న్యాయం చేయడం పక్కన పెడితే
ఒక అంటే ఆ పార్థివ దేహాన్ని నువ్వు తీసుకొని పోయి ఆ లారెన్ పడేసి లాఠీ చార్జ్ చేయడం కోసం ఎట్లా వస్తున్నాడు చూడండి. ఎంత ఎంత ఊపు మీద అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఇద్దరు కానిస్టేబుల్ ఎస్ఐ ఆ లారెన్ ఆ శవాన్ని వదిలేసిరు. ఆ శవం ఎటు పోవాలి మరి? అంటే ధర్నాకు వచ్చిన వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేయమని నేను కసిరెడ్డి తెచ్చుకున్నది. ఈరోజు కసిరెడ్డి ఆడ ఎమ్మెల్యే గెలిచిన తర్వాత పోలీసులు ఇంత దారుణంగా అంటే నీకు ముఖ్యమంత్రి రెడ్డియే, మీ డీజీపీ రెడ్డియే, ఇప్పుడు మీ ఎమ్మెల్యే రెడ్డినే, నువ్వు రెడ్డినే, మీరు రెడ్లందరూ కలిసి ఏం చేసినా ఎవడు పీకేది లేదని చెప్పేసి ఈరోజు రెడ్డి ప్రభుత్వంలో మీరు రాజకీయం నడిపిద్దామని ప్రయత్నం చేస్తున్నారా? కనీసం వాళ్ళు ఎస్సీలు మరి ఈరోజు ఎస్సీ ఎస్టీ కమిషన్లు చెప్తున్నటువంటి వివరాల ప్రకారం కానీ ఎస్సీ అట్రాసిటీ చట్టం ప్రకారం కానీ ఎస్సీల మీద ఏం అంటే వాళ్ళు చేసిన అన్యాయం లేదు, మాకు న్యాయం కావాలని ధర్నా చేస్తూ ఉంటే ఆ ధర్నా చేస్తున్నటువంటి ఎస్సీ బిడ్డల మీద దళిత బిడ్డల మీద లాఠీ చార్జ్ చేసినటువంటి ఈ పోలీస్ అధికారి ఇదే పొద్దుగాల సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఎట్టి పరిస్థితుల్లో ఈ ఎస్ఐని కనుక సస్పెండ్ చేయకపోతే తప్పకుండా ఈరోజు మేము వెళ్తున్నాం, తప్పకుండా బాధితుల కుటుంబాలను కలుస్తాం. ఎవరెవరైతే లాఠీ చార్జ్ చేసారో వాళ్ళందరి పేరుతోని ఆయన మీద అట్రాసిటీ కేసు నమోదు చేయాలి. న్యాయం అడిగితే అట్రాసిటీ అంటే న్యాయం అడిగేది ఉంటే వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేయమని చెప్పేసి డీజీపీ చెప్పిండా, రేవంత్ రెడ్డి చెప్పిండా, కసిరెడ్డి చెప్పిండా, ఎవడు చెప్పిండి నాకు? ఈరోజు కనీసం న్యాయం అడిగేటువంటి పరిస్థితి కల్వకుర్తిలో ఉన్నదా లేదా? అది కసిరెడ్డి కూడా దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి పాలనకు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది ప్రజాపాలన అని చెప్పేసి డబ్బాలు కొట్టుకొని ప్రజాభవన్ ముందు కంచె దించేసి ఇది ప్రజాపాలన అని చెప్పేసి ప్రకటించారు తప్ప ఆనాటి నుండి ఈనాటి వరకు దళితుల మీద దాడులు జరుగుతూనే ఉన్నాయి. జరిగిన ప్రతిసారి కూడా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు చూస్తూ ఉంది. ఈరోజు కసిరెడ్డి హయాంలో కసిరెడ్డి తెచ్చుకున్నటువంటి ఈ రెడ్డి, ఈ మాధవరెడ్డి అనే ఎస్ఐ, మరి ఈ మాధవరెడ్డి అనే ఎస్ఐకి లాఠీ చార్జ్ చేయమని ఏ అధికారి చెప్పిండు? ఆయన ఇంత బహిరంగంగా ఆడ మీడియా వాళ్ళు ఉన్నారు, మీడియా కెమెరాలు వీడియో తీస్తూ ఉంటే కూడా అందరూ చూస్తూ ఉంటే కూడా అంటే చౌరస్తాలో దళిత బిడ్డల మీద లాఠీ చార్జ్ చేసి కనీసం వాళ్ళ ఫోన్లు కింద పడితే ఫోన్ తీసుకుందామంటే కూడా వాళ్ళ ఫోన్ అడిగితే కూడా వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేసేటువంటి పరిస్థితులు ఈరోజు మాధవరెడ్డి చేస్తూ ఉన్నాడు. మరి ఈ మాధవరెడ్డికి ఎవరు రైట్స్ ఇచ్చిర్రు? అసలు ఈయనను ఆ మొత్తానికే ఇంతకుముందే ఈయన బిహేవియర్ మంచిగా అని చెప్పేసి తీసుకుపోయి పక్కన పెట్టినటువంటి వ్యక్తిని కసిరెడ్డి ఎందుకు తెచ్చిపెట్టుకున్నాడు? అంటే కసిరెడ్డి రాజకీయ దందా కోసం ఈరోజు దళిత బిడ్డల్ని కొట్టి చంపినా మీరు పట్టించుకోరా? వాళ్ళ కాళ్ళు చేతులు ఇరిగేది ఎవరు పట్టించుకోవాలి? ఈరోజు కనీసం ఒక శవానికి న్యాయం చేయాలనేటువంటి కసిరెడ్డి కానీ మాధవరెడ్డి కానీ ఈరోజు లాఠీ చార్జ్ చేసినటువంటి బాధితులకు సంబంధించిన విషయంలో మీరు ఏం న్యాయం చేస్తారు? ఈరోజు దేనికైనా సంబంధించిన విషయంలో ఒక వ్యక్తి చనిపోయిందంటే ఆ చనిపోయిన దానికి సంబంధించిన విషయంలో అనుమానాస్పదంగా ఉంది, ఈ అనుమానాస్పదానికి సంబంధించిన విషయంలో మీ కేసు నమోదు చేసి విచారణ చేయమని అడిగేది ఉంటే మీరు లాఠీ చార్జ్ ఎట్లా చేస్తారు? ఒకవేళ మీకు అంటే వాళ్ళు ఇబ్బంది పెట్టేది ఉంటే కేసులు నమోదు చేయండి. వాళ్ళు న్యాయంగా రోడ్డు మీద కూర్చొని ధర్నా చేస్తున్నారు, ధర్నా చేస్తే మీకు ట్రాఫిక్ జామ్ అయ్యేది ఉంటే ట్రాఫిక్ జామ్ సంబంధించిన విషయంలో ట్రాఫిక్ డైవర్ట్ చేసుకోండి. లేదు అని అంటే మీరు వాళ్ళతో కూర్చొని మీ పై అధికారులను పిలిపించి తప్పకుండా కేసులు నమోదు చేస్తాం, దీని మీద పూర్తి విచారణ చేస్తామని చెప్పి వాళ్ళకి హామీ ఇవ్వండి. మీ ఎమ్మెల్యేతో మాట్లాడి ఎమ్మెల్యే పిలిపించండి. వీళ్ళు ఓట్లేస్తే కదా కసిరెడ్డి గెలిచింది, వీళ్ళు కసిరెడ్డి ఓటర్లే కదా, కసిరెడ్డికి ఓట్లేసి గెలిపించుకున్నటువంటి వాళ్ళ ఎమ్మెల్యే దగ్గర పోయి వాళ్ళ న్యాయం అడిగేటువంటి హక్కు వాళ్ళకి లేదా? వాళ్ళ నియోజకవర్గంలో వాళ్ళ రోడ్ల మీద నిరసన తెలిపేటువంటి హక్కు లేదా? ఈరోజు వాళ్ళ కుటుంబ సభ్యులు చచ్చిపోయేది ఉంటే ఆ చచ్చిపోయినటువంటి వాళ్ళ బాధలో వాళ్ళు ఉండి వాళ్ళు న్యాయం కోసం పోరాటం చేస్తే వాళ్ళ మీద మళ్ళీ లాఠీ చార్జ్ చేసి తిరిగి వాళ్ళ మీదనే అక్రమ కేసులు నమోదు చేస్తామని బెదిరించి ఈరోజు అంటే ఇది సంఘటన జరిగి 1-2 గంటలు అవుతున్నది. ఇప్పటికీ వాళ్ళ ఎవరైతే లాఠీ చార్జ్ చేసిరో ఆ లాఠీ చార్జ్ చేసిన బాధితులనే మీరు ఇప్పుడు బంద్ చేసి వెళ్ళిపోకపోతే మీ అందరి మీద కేసులు పెడతాం, మీ అందరిని ఏం చేయాలో అది చేస్తామని చెప్పేసి మాధవరెడ్డి ఎస్ఐ బెదిరిస్తున్నట్టుగా తెలుస్తుంది. మరి ఇంత దారుణానికి పాల్పడుతున్నటువంటి ఈ రెడ్డి ఎస్ఐని ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం చేస్తుంది? దీని సమానం చెప్పాల్సిన ఇది ప్రజాపాలన లేదంటే రెడ్ల పాలన? మొన్నటి వరకు కేసీఆర్ మీద కుటుంబ పాలన, ఇది వెలమదొరల పాలన, దొరల పాలన అని చెప్పేసి మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి, ఆయన మంత్రివర్గం, ఆయన ఎమ్మెల్యేలు ఈరోజు సమానం చెప్పాల్సిన అవసరం ఉంది. మీ రెడ్లు ఎక్కడ పడితే అక్కడ అధికారం మొత్తం మీ చేతిలో తీసుకొని, మంత్రి పదవులు మీ చేతిలో తీసుకొని ఈరోజు అధికారులందరూ మీరే ఉండి, ఆఖరి కమిషన్ చైర్మన్ కూడా మీరే ఉండి ఈరోజు మళ్ళా దళితుల మీద దాడులు చేస్తూ ఉంటే మొన్ననే చెప్పిండు ఎస్సీ కమిషన్ చైర్మన్గా ఉన్నటువంటి వ్యక్తి కానీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నటువంటి వ్యక్తులు ఇద్దరు కూడా చెప్పారు మేము దళితుల కోసం ఏమైనా చేస్తామని చెప్పేసి. మరి ఈరోజు దళితుల మీద దాడులు చేసినటువంటి ఎస్ఐని సస్పెండ్ చేయించాలి. ఇది బక్కి వెంకటయ్య అయినా కూడా లేదంటే ప్రీతం స్పందించాల్సిన అవసరం ఉంది, బక్కి వెంకటయ్య స్పందించాల్సిన ఉంది. ఇద్దరు కార్పొరేషన్ చైర్మన్ కమిషన్ చైర్మన్ ఇద్దరు స్పందించి ఈ మాధవరెడ్డి ఎస్ఐ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి, వెంటనే ఆయనను క్షమాపణ చెప్పాలి, దాంతోపాటు ఆయనను సస్పెండ్ చేసి పక్క పెట్టాల్సిన అవసరం ఉంది. ఇంతకుముందు బీసీల విషయంలో ఎట్నే బిహేవ్ చేసిందంటే ఆల్రెడీ ఎస్పీ ఆఫీస్కు 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఎస్పీ ఆఫీస్కు ఉన్నాడు. ఆనాడు ఆచారన్న దాని మీద సీరియస్గా అయింది కాబట్టి ఆచారన్న
సహాయంతో ఈరోజు ఆ బీసీలకు న్యాయం జరిగేటువంటి ప్రయత్నం జరిగింది. మరి ఈరోజు కసిరెడ్డి ఆయన ప్రేమగా తెచ్చిపెట్టుకున్నటువంటి ఎస్ఐ కాబట్టి వెంటనే ఎస్సీ కమిషన్ చైర్మన్, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ఇద్దరు కూడా దళితులకు మేమున్నామని చెప్పేసి మాట ఇచ్చినటువంటి వ్యక్తులు కాబట్టి మీరు వెంటనే స్పందించాలి. ఈ మాధవరెడ్డి ఎస్ఐని వెంటనే సస్పెండ్ చేయాలి, వాళ్ళ బాధితులకు న్యాయం చేయాలి. ఇప్పుడు ఏ హత్యలో అయితే వ్యక్తి చనిపోయిండో ఆ చనిపోయినటువంటికి సంబంధించిన విషయంలో కూడా అది యాక్సిడెంట్ కేసా లేదంటే హత్యన ఎఫ్ఐఆర్ నమోదు చేసి దాని మీద కూడా విచారణ చేపట్టాల్సిన అవసరం ఉన్నది. మరి బాధితులకు సంబంధించిన విషయంలో బాధితులు ఏమంటున్నారో ఏంది అని కూడా మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. మా అన్నగారి రిపోర్టు మేము పంచనామాకు పంపించినటువంటి రిపోర్టు కూడా పోలీస్ యాజ్ అక్కడ ఉన్నటువంటి అథారిటీ ఎవరైతే కానిస్టేబుల్ ఉన్నారో అతని దగ్గరనే అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఎఫ్ఐఆర్ రాసిన కాపీ అతని దగ్గరనే ఉంటాయి. అక్కడ పోస్ట్ మార్టం చేసే రిపోర్ట్స్ కూడా అన్నీ ఆయన దగ్గరనే ఉంటాయి. మేము కుటుంబీకులో ఎవరం కూడా లోపలికి మమ్మల్ని అలో చేయలేదు, మేము అల్లకు వెళ్ళలేదు. మేము సరే యాజ్ ఒక డిపార్ట్మెంట్ వ్యక్తులు చూసుకుంటున్నారు కదా, వాళ్ళు చూసుకుంటారనే ఉద్దేశంతో వాళ్ళ వినపం మేరకు మేమందరం బయటనే ఉన్నాము. కానీ అన్నోన్ పర్సన్ ఎవరో మాకు తెలియదు. ఆ పర్సన్ మేము ఒక డిఫెన్స్ అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి కానిస్టేబుల్కి ఎంతో మాట్లాడుకున్నా మాకు సంబంధం లేదు, ఆయన ఏం మాట్లాడుకున్నా మాకు సంబంధం లేదు, వాళ్ళు ఎంత లంచాలు మాట్లాడుకున్నా మాకు సంబంధం లేదు. ఆయన ఏం చేసిండో మాకు తెలియదు. దానికి అనుగుణంగా ఏం చేసిండంటే ఆయన ఒక్కరికి లోపలికి తీసుకొని ఆ రిపోర్ట్లో తారుమారు చేసేసిండు. ఆ రిపోర్ట్లో అతనికి హ్యాండ్ ఓవర్ చేసిండు. అంటే కుటుంబీకులకు మాకు రిపోర్ట్లు ఇస్తారా, అది ఎవరో తెలియనటువంటి తదుపరి వ్యక్తికి ఆ రిపోర్ట్లు ఇస్తారా అనేది మా యొక్క ఉంది సార్. అయితే మాకు ఇంకో విషయం కూడా మాకు మార్నింగ్ నుంచి మా అన్న అంటే యాక్సిడెంట్ చనిపోయిందా కొట్టి చంపిరా అనేది మాకు ఒక అనుమానం ఉన్నది. ఇప్పుడు ఈ రిపోర్ట్లు తారుమారగడం వల్ల కూడా మాకు ఏమనిపిస్తుంది అంటే ఖచ్చితంగా వాండెట్లీ వాళ్ళంతకు వాళ్ళే కావాలని చేయించారు. ఖచ్చితంగా ఇప్పుడు ఎవరైతే రిపోర్ట్ చూపెట్టిండో అతను ఇక్కడ ఖచ్చితంగా 200% అతను వస్తూ ఉందని కూడా మేము యాజ్ ఏ కుటుంబీకులుగా మేము దాన్ని వ్యక్తం చేస్తున్నాము. కాబట్టి ఖచ్చితంగా ఎప్పుడు యాక్సిడెంట్ అయింది? నిన్న నైట్ జరిగింది. మీరు పిఎస్లో కంప్లైంట్ చేసిరా? పిఎస్లో కంప్లైంట్ చేయలేదు. అయితే వాళ్ళ కానిస్టేబుల్ ఇక్కడికి వచ్చిరు. మేము 10 సార్లు లేదు ఇలాగే యాక్సిడెంట్ అయిన విషయం మీకు ఎట్లా తెలిసింది? మాకు ఆ ఊరోళ్ళు ఫోన్ చేసి చెప్పి గ్రూప్లలో ఫొటోస్ వేసి సరే అని చెప్పి నేను మా అన్న వాళ్ళం అందరం పోయినాం. ఆడికి పోతే ఎక్కడైతే ప్లేస్ ఉందో బైక్ ఒక దగ్గర ఉంది. ఈయన డ్రైవింగ్ చేసింది ఒక రూట్లో ఉండు, బాడీ ఏమో ఒక దాని. ఎస్ఐ గారికి ఏమైనా మీరు చేసారా? ఎస్ఐ మాకు కలవలే, ఓన్లీ కానిస్టేబుల్ లేదు జల్దీ అయిపోవాలి. పంచనామా దగ్గరికి ఎస్ఐ గారు ఏమైనా వచ్చారు? పంచనామా కాడికి ఎవరు వినోద్ కుమార్ అనే కానిస్టేబుల్ వచ్చిండు. మేము 10 సార్లు కాదు ఇలా పెట్టాలంటే ఇలా పెడితే రాదు, ఇలా పెట్టాలి అని చెప్పి మమ్మల్ని మా మ్యాటర్ డైవర్ట్ చేసి వాళ్ళకు అనుకూలంగా ఎస్ఐకి ఏసీపీకి కాల్ చేసుకొని అట్లా పెడితే రాదు, ఇట్లా పెట్టాలి, ఇది యాక్సిడెంట్ అయితే ఇది ఓన్లీ యాక్సిడెంట్ మేము చూసినాము మాట్లాడినాము, మాకంటే ఎక్కువ తెలుసు. ఎస్ఐ సార్ మాట్లాడు, ఎస్ఐ సార్ మాట్లాడు కానిస్టేబుల్ వినోద్ కుమార్ లొకేషన్ వచ్చారా? యాక్సిడెంట్ అయిన ప్లేస్ ఓన్లీ కానిస్టేబుల్ ఉన్నారు, ఎస్ఐ గారు రాలేదు, ఎవరు రాలేదు, ఓన్లీ కానిస్టేబుల్ ఉన్నారు. ఆ బాడీ మన బాడీ కూడా మేమే కార్ వేసుకొని వచ్చినాం. ఇప్పుడు ఇంత ఇష్యూ అయింది కదా, ఎస్ఐ గారు పంచనామాకి వచ్చారు. ఇప్పుడు పంచనామాకి ఎవరికి వచ్చారు? ఇంకోటి ఏమైందంటే పంచనామాకి ఎవరు వచ్చారు? ఎస్ఐ గారు వచ్చారు. అది కూడా ఆయన కొత్త, ఆయన కూడా డ్యూటీ కొత్త. మరి ఆ కొత్త ఆయన ఎట్లా పంపిస్తారు? మరి ఆయన తెలియకుండా అంత నిర్లక్ష్యంగా పేపర్లు ఎట్లా ఇస్తాడు? నాకు సింపుల్ గా చెప్తుండు, చిన్నపిల్లాడి ఇట్లా చాక్లెట్ గుంజుకున్నట్టు అట్లా ఎట్లా గుంజుకుంటాడు? మేము లోపల ఉంటే అదే కానిస్టేబుల్ ఇద్దరు మమ్మల్ని బయటికి పంపించి అలా ముగ్గురు లోపల ఉంచుకురు. ఎందుకు ఉంచుకురు? వాళ్ళు మా ఫ్యామిలీ కాదు, మా విలేజ్ వాళ్ళు కాదు, ఇక్కడ లోకల్ వాళ్ళు కాదు. వాళ్ళు ఎందుకు పెట్టుకురు వాళ్ళని లోపల? మీరు ఏం